గల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్త జీవరాశులను మహత్తు గల మాట ద్వారా సృష్టించిన సర్వశక్తిమంతుడైన తండ్రి, రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మరి యొక్క నూతన దినాన్ని మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతురండి నాయన. ప్రతి దినము మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, వినే దేవుడు నాయన. ఒకప్పుడైతే మరి వ్యర్థమైన వాటిని పూజిస్తూ వచ్చాం ఆయన. మరి చివరి దినాల్లో సృష్టికర్తమైన మిమ్మల్ని తెలుసుకునే గొప్ప జ్ఞానం మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు ఆయన. మరి యొక్క ఉదయకాల సమయంలో మాకు కావలసిన మీ వర్తమానం దయచేయండి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు కనుక మీ యొక్క మాటల ద్వారా మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా. నీవు తెలుసుకో మానవా. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యేసు ప్రభుని నమ్ముకో, పరలోకం చేరుదువు. యేసు ప్రభుని నమ్ముకో, పరలోకం చేరుదువు. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. పడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. పడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు, లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు. ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. అగ్నిలోన పడకుండా యేసు ప్రభుని నమ్ముకో,
అగ్నిలోన పడకుండా యేసు ప్రభుని నమ్ముకో. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా. నీవు తెలుసుకో మానవా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం. నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలన చేసి తిని, లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి నీకు పేరు కలుగు చేతును. దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ఈ లోకంలో గనులకు కలిగి ఉన్నటువంటి పేరు వంటి పేరును, ఘనతను దేవుడు కలుగు చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు మనకి ఘనతని కలుగు చేయాలి అంటే మరి మనం ఏం చేయాలి? కీర్తనలు గ్రంథము 149వ అధ్యాయము, కీర్తనలు 149వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా జ్ఞాపం చేస్తూ ఉంది. 149:5. భక్తులు ఘనత నుండి ప్రహర్షించెదరుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక. దైవభక్తి కలిగి ఉండాలి. దైవభక్తి కలిగి ఉన్న వారిని దేవుడు గణపరిచేవాడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో మనం దైవభక్తి లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. దైవభక్తి లేక భక్తిహీనులుగా జీవిస్తున్నారు. దేవుడంటే భయం లేక, భక్తి లేకుండా విచ్చలవిడిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకనే దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు, దైవభక్తి కలిగి ఉండమంటున్నాడు. దైవభక్తి, సంపూర్ణమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. కనుక ఈ భూమి మీద దేవుడు నిన్ను గణపరిచి హెచ్చించాలంటే దైవభక్తి కలిగి ఉండాలి. భక్తిహీనులుగా ఉండొద్దని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. భక్తిహీనులకు అనేకమైనటువంటి శ్రమలు కలుగుతాయి, వేదనలు కలుగుతాయి. దేవుడంటే భయభక్తులు లేకుండా జీవిస్తున్నటువంటి వారి జీవితంలో వేదనలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కలుగుతాయి. దుష్టులు, దేవుణ్ణి మరిచినటువంటి జనులు పాతాళానికి దిగిపోదు. దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని భక్తి విడిచినటువంటి వారి సంతోషం ఉండదు. కాబట్టి దైవభక్తి కలిగి ఉండాలి. రెండవదిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో, 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా జ్ఞాపం చేస్తుంది. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు.
జ్ఞానము కలిగి ఉండాలి. వెండి బంగారములు సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలని దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని గురించిన జ్ఞానము లేక ఎంతోమంది నశించిపోతున్నారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన దైవ జ్ఞానమును దేవుడు మనకి ప్రసాదిస్తాడు. దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. అదే నిన్ను ఘనతలోనికి తీసుకుని వస్తుంది. ఈ లోకములో ఎంత జ్ఞానమున్నా సృష్టికర్త అయిన దేవుని గురించి, నిజ దేవుని గురించి జ్ఞానం లేక జీవిస్తే వారికి ప్రమాదమే ఉంది. కాబట్టి కుమ్మరికి కొండకి భేదము తెలుసుకోలేని జ్ఞానహీనులు లోకములో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి కుమ్మరి వేరు, కొండ వేరు. కాబట్టి సృష్టికర్త వేరు, సృష్టి వేరు. జ్ఞానము లేక ఎంతోమంది దేవుడు చేసిన సృష్టిని పూజిస్తూ దైవోగ్రతకు పాత్రులుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దైవ జ్ఞానము కలిగి ఉండిన వాళ్ళకి దేవుడు ఘనపరుస్తాడు. మూడవదిగా మనం చూస్తే సామెతల గ్రంథము 21వ అధ్యాయము. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనంలో, నీతిని కృపను అనుసరించేవాడు జీవము, నీతిని, ఘనతను పొందును. దైవ నీతి కలిగి ఉండాలి. దైవనీతి కలిగినటువంటి వారికి ఘనత దేవుడిస్తాడు. నీ స్వనీతి వేరు. నీ స్వనీతి దేవుని దృష్టిలో మురికి పేలికలు. దేవుడే తన నీతిని మనకిచ్చాడు. కాబట్టి దేవుని యొక్క నీతి కలిగి ఉండాలి. మనుషులు నీతి లేని వారిగా ఉన్నారు. మంచి పనులు చేస్తే అయ్యే నీతి పనులు అనుకుంటున్నారు. కుష్ఠరోగి తన కుష్ఠరోగముతో ఉన్న చేతులతో ఏవిచ్చినా అది అపవిత్రమైందే. అలాగే చెడిపోయిన హృదయము కలిగి ఉండి, చెడిపోయిన తలంపులు కలిగి ఉండి నువ్వేమిచ్చినా అది అపవిత్రమే. కాబట్టి దేవుని యొక్క నీతి ఆయన ఇచ్చాడు. ఆయన నమ్మటమే దేవుని నీతి. ఆయన మాటను అనుసరించడమే దేవుని నీతి కలిగి ఉండాలి. కాబట్టి నీతిని, కృపను అనుసరించువాడు. కాబట్టి దేవుడు నీతిమంతులుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే తన రక్తమంతా మన కొరకు చిందించారు. క్రీస్తు యేసు రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీతిమంతులకి పరలోక రాజ్యం, అనీతిమంతులకి, అక్రమస్తులకి పరలోక రాజ్యం లేదు. వారి కొరకై పాతాళము తెరచుకుని కూర్చుంది రెడీగా, అక్రమస్తులకి, అన్యాయస్తులకి. కాబట్టి లోకములోని గనులకున్న పేరు నీకు కనుగొలు చేస్తాను. ఆ విధంగా దైవభక్తి కలిగి ఉండాలి, దైవ జ్ఞానము కలిగి ఉండాలి, దైవ నీతి కలిగి ఉండాలి. అలాగే ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. కాబట్టి ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. ఆయనే మన నీతి అయి ఉన్నాడు, ఆయనే మన జ్ఞానం అయి ఉన్నాడు. ఆయన్ని కలిగి ఉండటమే దైవనీతి, దైవ జ్ఞానం. ప్రేమగల తండ్రి, లోకములోని గనులకున్న వంటి పేరు నీకు కలుగు చేస్తానని చెప్పిన మాటను బట్టి వందనాలు. ఆ ఘనత మాకు కలగాలంటే మేము ప్రభా మరి దైవ నీతి కలిగి ఉండాలని, దైవభక్తి కలిగి ఉండాలి.
దైవ జ్ఞానము కలిగి ఉండాలని మాట్లాడుతూ వచ్చారు. అటువంటి దైవ జ్ఞానము, నీతి, భక్తి అందరికీ ప్రసాదించారు. ఈ దినమంతట్లో మీరే నడిపించుము. ఆ దేశము కొరకు, రాష్ట్రము, అధికారులందరి కొరకు, గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రోగుల కోసం ప్రార్థన చేస్తున్నాం. దూరదేశంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆయా సమస్యల్లో ఉన్న వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరే రక్షించి కాపాడు. ఈ రోజంతా మీ సన్నిధితోడు ఉంచండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.